ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ కోటాలో అణగారిన కులాలకు ప్రత్యేక కోటా కేటాయించే అధికారం రాష్ట్రాలకు ఉందని, వర్గీకరణ రాజ్యాంగబద్ధమేనని ప్రకటించింది. దీనిపై మాదిగలు సహా దేశవ్యాప్తంగా అణగారిన దళిత కులాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడానికి రాజకీయ పార్టీలు తిప్పలు పడుతున్నాయి. సబ్ క్లాసిఫికేషన్ ఘనత మాదంటే మాదని గొప్పలు చెప్పుకుంటున్నాయి. వర్గీకరణ బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమైందని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. తమ పార్టీ కృషి వల్లే 30 ఏళ్ల కల నెరవేరిందని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా చెప్పారు. అయితే వర్గీకరణతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు మండిపడుతున్నాయి. మాదిగల హక్కుల కోసం పోరాడింది తామేనని చెప్పుకుంటున్నాయి. వర్గీకరణ జరపాలని అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో చెప్పారు. వర్గీకరణ కోసం తమ పార్టీ సుప్రీంకోర్టులో గట్టిగా వాదించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్లకు వర్గీకరణ అమలు చేస్తామన్నారు. వర్గీకరణ దిశగా తొలి అడుగు వేసింది టీడీపీనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. అన్ని పార్టీలు వర్గీకరణ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకోవడంతో కొత్త రాజకీయం మొదలైంది. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి ఇప్పుడు క్రెడిట్ కోసం పాకులాడుతుందని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పంజాబ్ ప్రభుత్వం చేసిన వర్గీకరణపై దాఖలైన కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించింది. వర్గీకరణకు అనుకూలంగా వ్యతిరేకంగా దాఖలైన 22 పిటిషన్లను రాజ్యాంగ బెంచ్ విచారించి చారిత్రక తీర్పు ప్రకటించింది. ఈ పిటిషన్లలో ప్రధానమైన పంజాబ్ ప్రభుత్వం వేసిన పిటిషనే వర్గీకరణను పంజాబ్, హర్యానా హైకోర్టు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును పంజాబ్ను పాలించిన కాంగ్రెస్, ఆప్ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. కాంగ్రెస్ తరపున సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, సల్మాన్ ఖర్షీద్లు వర్గీకరణకు మద్దతుగా వాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కూడా పిటిషన్ వేశారు. దశాబ్దాలుగా కోర్టులు నలుగుతున్న ఈ కేసుకు సుప్రీంకోర్టు తీర్పు ఎట్టకేలకు ముగింపు పలికింది. అయితే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండడం, వర్గీకరణ కోసం మోదీ ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల కమిటీ వేయడంతో ఆ పార్టీ నేతలు అంతా తమ ఘనతే అని చెప్పుకుంటున్నారు. వర్గీకరణపై కాషాయ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని, మోదీ 10 ఏళ్లలో ఎందుకు ఈ డిమాండ్ను నెరవేర్చలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. 10 ఏళ్ల పాటు పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్న మోదీ సరిగ్గా ఎన్నికల ముందు వర్గీకరణ మంత్రం జరిపించారని కాంగ్రెస్, ఇతర విపక్షాలు మండిపడుతున్నాయి. వర్గీకరణతో బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని, కోర్టు తీర్పులను కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం ఆ పార్టీ దివాలా కోరుతనానికి నిదర్శనమని అంటున్నాయి. అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో వర్గీకరణ కోసం రాజ్యాంగాన్ని సవరిస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ 10 ఏళ్లు ఆ ఊసే ఎత్తలేదని గుర్తు చేస్తున్నాయి. సామాజిక ఉద్యమాల విజయం సాధించడంలో చాలా మంది పాత్ర ఉంటుంది. స్వాతంత్ర ఉద్యమాన్ని గాంధీ ముందుండి నడిపించిన నెహ్రూ, వల్లభాయ్ పటేల్, టంగుటూరి ప్రకాశం వంటి ఎందరో జాతీయ, ప్రాంతీయ స్థాయి నేతల పాత్ర విస్మరించలేనిది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఈ సూత్రం వర్తిస్తుంది. వర్గీకరణ ఉద్యమం కూడా దీనికి అతీతం కాదు. ఎస్సీలను ఏబిసిడీలుగా కేటగిరీ చేయాలని 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ అలుపెరగకుండా పోరాడుతున్నారు. ఆయనతో పాటు కృపాకర్ మాదిగ, మేడి పాపయ్య, అనంతరత్నం, పొన్నికంటి రమేష్ వంటి మాదిగ నేతలు కీలక పాత్ర పోషించారు. మాదిగ దండోర స్ఫూర్తితో తుడుం దెబ్బ, నంగారభేరి, మోకుదెబ్బ, పూసల కేక, కుర్రు, చాకిరేవు, ముదిరాజ్ మహాసభ వంటి అనేక కుల హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి. వర్గీకరణను వ్యతిరేకించే మాలల సైతం మాల మహానాడు పేరుతో ఏకమయ్యారు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని పార్టీలు ఏబిసిడి డివిజన్కు అనుకూలమే అయినా తుది పరిష్కారం చూపలేకపోయాయి. పంజాబ్ కేసు, మందకృష్ణ మాదిగ వంటి వర్గీకరణ ఉద్యమకారుల పోరాటంతో ఎట్టకేలకు అనుకున్నది సాధ్యమైంది. వర్గీకరణ ఉద్యమం ఎగసిపడడంతో అన్ని పార్టీల ప్రభుత్వాలు తలొగ్గాక తప్పలేదు. 1997 జూన్లో నాటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ కోటాను ఏబిసిడీలుగా విభజిస్తూ జీవో తెచ్చింది. బి గ్రూపులో మాదిగ కులాన్ని, అందులోని 18 ఉపకులాలను కలిపి 7% కోటా కేటాయించింది. సి గ్రూపులో మాలలను చేర్చి 6% కోటా కల్పించింది. 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ చట్టాన్ని తీసుకువచ్చింది. 2004లో సుప్రీంకోర్టు దీన్ని రద్దు చేసింది. అదే ఏడాది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వర్గీకరణ కోసం రాజ్యాంగాన్ని సవరించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసింది. వర్గీకరణకు అనుకూలంగా కమిషన్ నివేదిక ఇచ్చింది.
రాష్ట్ర అసెంబ్లీలు వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేస్తే పార్లమెంట్ ఆమోదించాలని సిఫార్సు చేసింది. అయితే ఈ కమిషన్ సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదు. 2014లో జరిగిన ఏపీ విభజన తర్వాత వర్గీకరణకు కొత్త సమస్యలు తలెత్తాయి. 2014 సెప్టెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి అందజేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వర్గీకరణకు కృషి చేసింది. సుప్రీంకోర్టుకు అడ్వకేట్ జనరల్ను పంపి వర్గీకరణకు అనుకూలంగా వాదనలు వినిపించింది. 25 టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వర్గీకరణల కోసం ఎన్నో చర్యలు తీసుకున్నాయి. ఈ విషయంలో బీజేపీది ప్రేక్షక పాత్రే అన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందని, ఏబీసీడీ ఉద్యమంలో దాని పాత్ర శూన్యమని విపక్షాలు విమర్శిస్తున్నాయి.